వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. చితాభస్మంలో సర్జికల్ కత్తెర, శ్మశానంలో చితాభస్మంలో సర్జికల్ కత్తెర. ఎక్కడో ఆసుపత్రిలో ఉండాల్సిన సర్జికల్ కత్తెర చితాభస్మంలోకి ఎందుకు వచ్చింది? అంతా అయోమయం, అంతా టెన్షన్. వైద్య శాఖ సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది. అవును, ఓ మహిళ చితాభస్మంలో సర్జికల్ కత్తెర బయటపడింది. ఆ సర్జికల్ కత్తెరతో ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులు తమ బిడ్డకు ఆపరేషన్ చేసి కత్తెరను కడుపులో మర్చిపోయారంటూ ఆ బంధువులు ఆందోళనకు దిగితే, అసలు తమ ఆసుపత్రిలో అలాంటి ఆపరేషనే జరగలేదంటూ డాక్టర్లు తేల్చి చెప్తున్నారు. మరి ఆ చితాభస్మంలో, ఆ మహిళ చితాభస్మంలో కత్తెర ఇలా బయటకు వచ్చింది. కత్తెర నడుచుకుంటూ వచ్చిందా, లేక కావాలని అక్కడ పెట్టేశారా? ఎవరైనా అలా చేస్తారా? చితాభస్మంలో కత్తెర బయటపడిన మాట వాస్తవం. దానికి సమాధానం చెప్పాల్సింది తెలంగాణ ప్రభుత్వమే. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భద్రాద్రి జిల్లా శంభునిగూడెం ప్రాంతానికి చెందిన దాట్ల వనజ కాన్పు కోసం గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ ఆమెకు కాన్పు అయితే చేశారు, కానీ పసిపాపను ఆమె కోల్పోయింది. తల్లి పరిస్థితి కూడా దారుణం. అక్కడ నుంచి ఖమ్మంకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా ఆమె కూడా అక్కడే మార్గమధ్యంలోనే ఆమె మరణించింది. అయితే అక్కడ ఏం జరిగిందన్న విషయం అర్థం కాలేదు. అసలు ఆ తల్లి కూతురు ఎందుకు మరణించారో తెలీదు. కానీ ఆ బంధువులు వాళ్ళని తీసుకుని వచ్చి ఇక చేసేదేమీ లేక శ్మశానానికి తరలించారు. శ్మశానంలో అంత్యక్రియలు అయిపోయిన తర్వాత చితాభస్మాన్ని సేకరిస్తారు కదా. అలా చితాభస్మాన్ని సేకరిస్తున్న టైంలో ఆ మహిళ చితాభస్మంలో ఒక పెద్ద సర్జికల్ కత్తెర బయటపడింది. అంతే, ఏం జరిగిందో వనజ బంధువులకు అర్థమైపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం జరిగిందంటూ వాళ్ళు ఆందోళనకు దిగారు. ఆ ఆసుపత్రిపై దాడికి దిగే ప్రయత్నం చేశారు. కానీ వైద్యులు చెప్పేది ఏంటంటే, తమ దగ్గర ఎలాంటి ఆపరేషన్ జరగలేదు, ఆ అమ్మాయికి మేమేం చేయలేదని చెప్తున్నారు. మరి ఏంటి నిజం? ఎలా జరిగింది? ఆమె చితాభస్మంలో సర్జికల్ కత్తెర ఎలా వచ్చింది? దీనిపై ప్రభుత్వం స్పందించింది, విచారణకు ఆదేశించింది. కానీ ఇంత దారుణంగా, ఇంత దయనీయంగా వ్యవహరిస్తారా? ఒక చితాభస్మంలో కత్తెర బయటపడిందంటే ఈ విషయం బయటపడింది, వాళ్ళు చూసుకున్నారు. కానీ ఇలా ఎన్ని దారుణాలు జరిగాయి. భద్రాద్రిలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. జనాలంతా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యం ఇలాగే ఉందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతే కదా, మరి ప్రభుత్వ ఆసుపత్రులు అంటేనే భయపడే పరిస్థితులు. ఇలాంటి టైంలో ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తే ఎవరైనా ఆందోళనకు గురవుతారు. ఆ శ్మశానంలో చితాభస్మంలో కత్తెర దొరికిన విషయంపై ప్రభుత్వం స్పష్టమైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది.